నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను మన గార్డెన్ కోసము కొన్ని ఐరన్ స్టాండ్స్ అయితే తెప్పించాను. ఇంతకుముందు వీడియోస్లో చూసారు కదా, మనము పీవీసీ పైప్స్తో స్టాండ్స్ అనేవి తయారు చేసాము. అవి వచ్చేసి నాకు ఒక లైన్కి మొత్తము పెట్టానండి. అంటే 20 స్టాండ్స్ వరకు తయారు చేశాడు, మా ఆయన తయారు చేశాడు. అంటే నేను వాటి లెన్స్ ఎంత ఉండాలి అనేది చెప్పాను, తనే తయారు చేశాడు. కానీ అది వాటిని యాక్సెస్ బ్లేడ్తో కట్ చేయడము, తర్వాత ఫిక్స్ చేయడము, ఇవంతా కూడా చాలా ప్రాసెస్ అయింది. అంటే నా గార్డెన్కి మొత్తం కావాలంటే కనీసం మినిమం ఒక 200 స్టాండ్స్ అనేది అవసరం అవుతాయి. ఇంతకుముందు అయితే అంటే గ్రౌండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో అలాగంతా కూడా సింగిల్ స్టాండ్స్, తర్వాత ఇలాగా ఐరన్ స్టాండ్స్ అనేవి నేను 3 years బ్యాకే తెప్పించాను. అవైతే నాకు క్వాలిటీ బాగా అనిపించింది. కానీ కొన్ని మనం తయారు చేసుకుందాము, కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి కదా అనేసి పీవీసీ పైప్స్తో కూడా స్టాండ్స్ అనేవి తయారు చేశాను. ఇవైతే ఒక రో మొత్తము పైన టెర్రస్ మీద పీవీసీ స్టాండ్స్ అనేవి పెట్టానండి. ఇంకొక రోకి వచ్చేసి ఇవి ఆర్డర్ చేశాను. అంటే గేజ్ బాగుంది, అలాగే కాస్ట్ కూడా నాకు తక్కువ అనేది పడింది. ఇప్పుడు ఇవి 2 స్టాండ్స్ అటాచ్ చేసి పెట్టామంటే మనకు 300 రూపీస్ టబ్స్ ఉంటాయి కదా, అవైతే ఈజీగా పడతాయి. మనము ఇండోర్ మొక్కలు పెట్టుకోవచ్చు, కూరగాయ మొక్కలు అవన్నీ పెట్టుకోవచ్చు. కానీ పండ్ల మొక్కలకైతే మనకు కంటైనర్స్ అనేవి కొంచెము డ్రమ్స్ అలా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికైతే సెట్ అవ్వండి. మొత్తం కూరగాయ మొక్కలు, ఇంకా అన్ని పూల మొక్కలు కానీ అన్ని రకాల మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. గేజ్ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ఎట్లా ఉంది అనేది నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు తెప్పించాను. క్వాలిటీ అయితే బాగుంది, అందుకనేసి మళ్ళీ కూడా తెప్పించాను. ఇంకా కూడా అవసరం అవుతాయండి, ఇవి పెట్టేసిన తర్వాత మళ్ళీ అవసరం అయితే మళ్ళీ అనేవి తెప్పించుకుంటాను. ఇంకో విషయం అండి, మనము ఫస్ట్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను 6 years బ్యాక్ అనేది స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా అంటే అన్ని మొక్కలు ఒకటి ఒకటి పెంచుకుంటూ వెళ్ళడం వల్ల నాకు మొక్కలు అనేవి ఎక్కువైపోయాయి. అప్పుడు అంత ఐడియా లేక కింద ఇప్పుడు మనము అనుకుంటూ ఉంటాం కదా, ఫస్ట్ స్టార్టింగ్లో మనము చేయగలుగుతామో లేదో, కొన్ని మొక్కలతో స్టార్ట్ చేస్తాం కదా అనేసి నేను స్టార్ట్ చేసి ఇప్పుడైతే నాకు ఎక్కువ మొక్కలు అయిపోయాయి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తాను అంటే ఇటుకరాళ్ళు ఉంటాయి కదా, అవి పెట్టుకుంటూ మొక్కలు అనేవి పెట్టేశాను. ఆ ఇటుకరాళ్ళు పెట్టడం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అవైతే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. అంటే ఈ స్టాండ్స్ అన్నీ కూడా మొక్కలు పెట్టేసి రెడీ చేసి అవి క్లీన్ చేసేటప్పుడు ఆ ఇటుకలు పెట్టడం వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా నేను వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇవి స్టాండ్స్ చూద్దాము. గేజ్ అయితే బాగుందండి, ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం కాదు తెప్పించడము, ఆల్రెడీ నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే ఇవి 2 sets అండి. ఒక సెట్లో వచ్చేసి మనకు 8 స్టాండ్స్ అనేవి ఉంటాయి. అలాగ నేను సపరేట్గా తెప్పించాను. ఇవి మొత్తం కలిపి ఇప్పుడు 16 స్టాండ్స్ మాత్రమే. బాల్కనీస్లో కానీ మన టెర్రస్ మీద కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనము కొన్ని ఇప్పుడు కొనాలంటే కూడా స్టాండ్స్ అనేది 1500, 2000 ఒక్కొక్క స్టాండ్ అలా చెప్తున్నారు. కానీ ఇవి వచ్చేసి నాకు 8 స్టాండ్స్ వచ్చేసి, అంటే 8 స్టాండ్లు వచ్చేసి నాకు 1400 పడిందండి. ఇంతకుముందు నేను పీవీసీ స్టాండ్స్ తయారు చేశాను కదా, ఆ పీవీసీ స్టాండ్స్కి అయితే 20 feet వచ్చేసి అడిగారండి చాలామంది కమెంట్స్లో, 20 feet పీవీసీ పైపు ఎంత అవుతుంది అని. 20 feet పీవీసీ పైపు ఇంకా ఎల్లులు, తర్వాత మనము టీలు అన్నీ వాడాం కదా, అన్నీ కలిపి 700 పడిందండి. అంటే 700కి మనకు 2 స్టాండ్స్ అనేవి వచ్చాయి. ఇవి వచ్చేసి 1400కి 8 స్టాండ్స్ వచ్చాయండి. చూసారు కదా అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయంటే 60 kgs కానీ అలాగా 60 kgs పైనే అండి వెయిట్ అనేది ఆపగలుగుతుంది. అంటే మనం ఇప్పుడు 2 స్టాండ్స్ కనుక పెట్టుకున్నామంటే 300 రూపీస్ టబ్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనకు కింద కూడా ఇలాగ బటన్ లాగా క్లీన్ చేసుకోవడానికి, దానికి బాగా నిలబడడానికి మనకి ఇలా బటన్ లాగా ఇచ్చారు. చూసారు కదా ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, చాలా బాగున్నాయండి స్టాండ్స్ అయితే. ఇవి నేను అన్నీ ఒకసారి పెట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియో కూడా చేస్తాను. అంటే పీవీసీ పైప్స్ మీద ఎలా మొక్కలు పెట్టాను, ఎన్నెన్ని టబ్స్ కానీ, తర్వాత పెయింట్ బకెట్స్ ఇవన్నీ పెట్టాను, వీటి మీద ఎన్ని పెట్టాను అనేది ఒక రో మొత్తము పీవీసీ పైప్స్ ఇటు పెట్టేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ రో పెడతానండి, ఇటువైపు మొత్తము పెడతాను. ఇవి మొత్తము నేను సెట్ చేసుకున్న తర్వాత వీడియో అనేది చేసి పెడతాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే
డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఒకవేళ మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు మనము పీవీసీ పైప్స్తో స్టాండ్స్ తయారు చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ రెండు అంటే ఈ చివర ఒక పైప్ పెట్టుకుంటాము, ఈ చివర ఒక పైప్ పెట్టుకుంటాము, ఈ సెంటర్లో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి మనకు స్టిఫ్గా నిలబడదు. కానీ ఇప్పుడు 100 రూపీస్ టబ్స్ అవి అయితే నిలబడిపోతాయండి దాని మీద. ఒకవేళ మనము 12 ఇంచెస్ పార్ట్స్ అలా పెట్టుకోవాలనుకోండి, పీవీసీ స్టాండ్స్లో నుంచి అవి దూరిపోతూ ఉంటాయి. అదే ఈ స్టాండ్స్ అనుకోండి మనకు చక్కగా వీటి మీద బాల్కనీస్లోకి వాటికైతే ఇంకా చాలా బాగున్నాయి. టెర్రస్ మీద కూడా ఈజీగా మనము అంత పెద్ద వెయిట్ ఏముండదు కదా, మన సాయిల్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి మనము ఈజీగా ఈ స్టాండ్స్ అనేవి తీసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా అనిపించాయి, వెయిట్ కూడా చాలా బాగుంది, చాలా మంచి వెయిట్ ఉంది ఇదైతే. ఈ ఐరన్ స్టాండ్స్ అనేవి చాలా తక్కువ రేటుకే పడ్డాయి నాకు. అంటే ఇప్పుడు మనము 700కి రెండు స్టాండ్స్ వచ్చేది పీవీసీ పైప్స్ అయితే, ఇవి వచ్చేసి మనకు 1400కి 8 స్టాండ్స్ అనేవి వచ్చాయి. లెంత్ అనేది దానికన్నా ఇప్పుడు మనము చేసుకున్నటువంటి లెంత్ కన్నా కూడా కొంచెము ఎక్కువగా ఉందండి, ఎక్కువగా ఉంది. గేజ్ కూడా చాలా బాగుంది. మామూలుగా మనము అంటే ఇంతకన్నా హైట్గా ఉండే స్టాండ్స్ కూడా తీసుకోవచ్చండి, కానీ వాటి వల్ల మనకు క్లీనింగ్కి బాగున్నా కూడా పెద్ద గాలులు అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్కలన్నీ పడిపోతుంటాయి. మామూలుగా మనము చిన్న స్టాండ్స్ మీద నేల మీద పెడితేనే గాలి అలా వచ్చినప్పుడు పడిపోతూ ఉంటాయి కదా. తర్వాత ఇంతకన్నా హైట్ కనుక స్టాండ్స్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అండి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంచెం హైట్ ఉన్న స్టాండ్స్ అనేవి పెట్టాను. వాటి వల్ల మనం టెర్రస్ మీద పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ వర్షాకాలంలో గాలులు అలా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మొక్కలు విరిగిపోవడము, పార్ట్స్ అనేవి విరిగిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అందుకనేసి మీరు ఎప్పుడైనా సరే టెర్రస్ మీద మొక్కలు పెట్టుకోవాలి, స్టాండ్స్ పెట్టుకోవాలి అనుకుంటే మరీ హైట్లో కాకుండా మనకు ఇంత హైట్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. క్లీనింగ్కి బాగుంటుంది, అంటే గాలి అవి వచ్చినప్పుడు కూడా పడిపోకుండా ఉంటాయి. మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మిగులుతాయి కదండి ఇవి కమ్ములు, అవి అంటే ఈ ఐరన్ మనకు మిగిలిపోతుంటుంది కదా, వాటిని కూడా మనము ఈజీగా అండి స్టాండ్స్ తయారు చేసుకోవచ్చు. కానీ మనము ఇంట్లో వాళ్ళని పిలిపించి తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఇది తుప్పు పట్టకుండా ఉండడం కోసం ఒక కోటింగ్ వేసుకోవాలి, తర్వాత మళ్ళీ బ్లాక్ పెయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అంత చాలా రిస్క్తో కూడుకున్న పని. లేదు మేము చేసుకోగలుగుతాము అనుకుంటే మనకు అలాగా తక్కువ అమౌంట్ అనేది పడుతుందండి. ఇది వచ్చేసి ఈ ఐరన్ ఉంది కదా, ఐరన్ వచ్చేసి మనము కేజీల లెక్కన అమ్ముతారు. అలా తెచ్చేసుకొని మనకు వెల్డింగ్ వాళ్ళని కానీ పిలిపిస్తామంటే మనకు ఈజీగా అండి ఒక రోజులో మనకు వెల్డింగ్ చేసి వెళ్తారు. చూసారు కదండి ఐరన్ స్టాండ్స్ నేను తెప్పించుకున్నవి, మీకు కూడా కావాలంటే తెప్పించుకోండి. గేజ్ అయితే బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.